హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వింగ్స్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సిఎల్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి మనకు త్వరగా ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే రావడం జరుగుతుంది. సో రీసెంట్గా మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్కి కావచ్చు, ఇంకా ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించిన కావచ్చు, ఇలా ఎక్స్టర్నల్ సైడ్ ఇంటర్నల్ సైడ్ మనకు ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే వస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది సింగరేణి గురించి, జాబ్స్ గురించి. దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకసారి సింగరేణి అఫీషియల్ వెబ్సైట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కింద ఒక స్క్రోల్ అయితే రన్ అవుతుంది. అదేంటంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఆల్ ఏరియా అన్ఎంప్లాయిడ్ యూత్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకైతే ఈ స్క్రోల్ అయితే కనబడడం జరుగుతుంది. అంటే ఇది ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారో సింగరేణికి సంబంధించి అన్ని రీజియన్స్లో కూడా వాళ్ళకు ఒక ట్రైనింగ్ లాంటిది ఇచ్చేసి జాబ్ను అయితే చూపిస్తారు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. అంటే సింగరేణి సంస్థ ఒక క్రాష్ కోర్స్ లెక్క ఒక 38 కోర్సెస్కి సంబంధించి ఒక 2 to 3 months అయితే మనకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకైతే జాబ్ ఆపర్చునిటీ కల్పిస్తుంది అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి అవకాశం. ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారో వాళ్ళైతే మంచిగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే పెద్దగా ఏం లేవు. మీరు ఏ చదువుకున్నారో 10th క్లాస్ కావచ్చు, ఎబో 10th క్లాస్ కావచ్చు, బిలో 10th క్లాస్ కావచ్చు, ఆ సర్టిఫికేట్స్ మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అలాగే మీకు ఏ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉందో ఆ ఏరియాని ఫిలప్ చేసేసి ఆ ఏరియాకి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ ఫిలప్ చేసేసి మీ దగ్గరలో ఉన్న ఎంవిటీస్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఇంకా డెప్త్గా చూసుకున్నట్లయితే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అందించే ఉచిత కోచింగ్ను సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి RG1 GM చింతల శ్రీనివాస్ కోరారు అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. మొత్తంగా ఇక్కడ నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి మనకు జాబ్ ఆపర్చునిటీ కల్పిస్తారు అని చెప్పేసి మనకైతే ఈ న్యూస్లో అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ న్యూస్ కోసం అని చెప్పేసి మనకు అప్రెంటిస్కి సంబంధించినటువంటి పోర్టల్లో చూడమని చెప్పేసి అంటున్నారు. సో నేను అప్రెంటిస్ పోర్టల్ యూజ్ చేస్తాను. ఇది sslminds.com/apprenticeకి వెళ్ళాలి. సో ఇక్కడ చాలా క్లియర్గా అయితే అన్నిటి గురించి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ చూడండి, ట్రైనింగ్ రిజిస్ట్రేషన్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ అఫీషియల్ సర్క్యులర్ కూడా కనబడడం జరుగుతుంది. సో ఈ అఫీషియల్ సర్క్యులర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా మనకు కోర్సెస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో 2-wheeler మెకానిక్ అని చెప్పేసి, సెల్ ఫోన్ టెక్నీషియన్ అని చెప్పేసి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పేసి, సోలార్ టెక్నీషియన్స్ అని చెప్పేసి, డ్రోన్, ఇలా అన్నీ కూడా మనకు చాలా క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో మీరు ఇక్కడ ఆ ఫీల్డ్కి సంబంధించి సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు 38 డిఫరెంట్కి సంబంధించినటువంటి కోర్సులు అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఈ కోర్సెస్ అన్నీ కూడా చాలా ఫ్రీగానే మీరు నేర్చుకోవచ్చు. అలాగే ఈ కోర్సు మీరు చేసేటప్పుడే సింగరేణి వచ్చేసి మీకు అకామిడేషన్ యాజ్ వెల్ యాజ్ మీకు స్టైఫండ్ కూడా ఇస్తుంది అని చెప్పేసి మనకైతే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో మనకి ఇది ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి March 30 వరకు అయితే ఉండడం జరుగుతుంది. సో ఇంకా మనకు టైం ఉంది, అప్లై చేసుకోవచ్చు. ఒకసారి అప్లికేషన్ ఫామ్ కనుక చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు సెంటర్, ఏ సెంటర్కి మీరు దగ్గరలో ఉన్నారో ఆ సెంటర్ సెలెక్ట్ చేసేసుకోండి. అలాగే ట్రైనింగ్, మీకు ఏ ట్రైనింగ్ కావాలి, ఆటోకేడ్ ట్రైనింగ్ కావాలా, లేకపోతే కంప్యూటర్ DTPకి సంబంధించిన ట్రైనింగ్ కావాలా, డ్రోన్ ట్రైనింగ్ కావాలా, సో దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ ఇచ్చేసేయండి. దాంతోపాటు ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇచ్చేసేయండి. అలాగే ఇక్కడ EC నెంబర్ అని చెప్పేసి కనబడుతుంది. సో EC అంటే ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కార్డ్ నెంబర్. సో ఎంప్లాయ్మెంట్ కార్డులో ఎవరైతే రిజిస్టర్ అయ్యారో, రిజిస్టర్ అయిన వాళ్ళు ఆ ఎంప్లాయ్మెంట్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఇవ్వండి, లేకపోతే దాన్ని వదిలేసేయండి. నెక్స్ట్ PIF PDF క్యాండిడేట్ అని చెప్పేసి అడుగుతున్నాం. అంటే ఎవరైతే భూ నిర్వాసితులు ఉన్నారో సింగరేణి సంస్థకు
భూమి ఇచ్చిన వారు ఉన్నారో వాళ్ళకు ఒక నెంబర్ ఉంటుంది, వాళ్ళకు ఒక చిన్న సర్టిఫికేట్ లాంటివి ఇస్తారు కదా, ఆ నెంబర్ కానీ ఆ థింగ్ కానీ ఇక్కడ ఇస్తే అయిపోతుంది, లేకపోతే వదిలేసేయండి. తర్వాత మీ బయోడేటాకు సంబంధించి కొన్ని ఇక్కడ ఫిలప్ చేయవలసి వస్తుంది. మీ నేము, ఈమెయిల్ ఐడి, విలేజ్ నెంబర్ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఏం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్నాయో అవి కూడా ఇక్కడ ఇవ్వాలి. ఏదైనా పర్లేదు, ఇంతే ఉండాలన్న రూల్ ఏం లేదు. లాస్ట్లో ఫోటో విత్ సిగ్నేచర్ అని చెప్పేసి ఉంటుంది, సో దాన్ని మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇలా టోటల్ ప్రాసెస్ కంప్లీట్ చేసేసి మీరు మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసేసుకొని దానికి రిలవెంట్ సర్టిఫికేట్స్ యాడ్ చేస్తూ మీరైతే ఈ సర్టిఫికేట్స్ని, ఈ ప్రింట్అవుట్ని మీ దగ్గరలో ఉన్న MVTC మైన్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత సింగరేణి వాటన్నిటిని స్క్రూటినీ చేసేసి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే మెసేజ్ ద్వారా కావచ్చు, ఈమెయిల్ ద్వారా కావచ్చు, లేకపోతే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కావచ్చు సెలెక్షన్ లిస్ట్ని అయితే ఉంచడం జరుగుతుంది. థ్యాంక్ యూ.